హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు టమాటా పచ్చడి చేయబోతున్నా అండి. ఇది నిల్వ టమాటా పచ్చడి అండి. ఈ పచ్చడి ఈరోజు కొలతలతో చూపిస్తానండి. మంచి టేస్టీగా కుదురుతుందండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ టమాటా పచ్చడి. కరెక్ట్గా అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కేజీ వరకు పండు టమాటాలు తీసుకున్నానండి. ఎర్రగా ఉన్నాయి, కొంచెం కూడా మెత్తగా ఉండొద్దండి, గట్టిగా ఉండాలి. అప్పుడే పచ్చడి బాగుంటుందండి. కొంచెం మెత్త టమాటాలు అట్లాంటివి ఉంటే అసలు తీసుకోకండి. చూస్తున్నారు కదా, ఇలా వాష్ చేసేసి ఈ క్లాత్ మీద వేసేసి ఒకసారి మొత్తం అన్నీ తుడిచేసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా అండి. ఇలా ఈ రసం అంతా ఎక్కడ కింద అంటే వేస్ట్ అవ్వకుండా చూడండి. కట్ చేసేటప్పుడు కట్ చేసి ఇమీడియట్గా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా సరే థిక్ బాటమ్ అండి. అందులోకి ఇప్పుడు నేను చింతపండు వేస్తున్నానండి. ఇది ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నానండి చింతపండు. ఇందులోంచి ఈ నారలు ఇలాంటివన్నీ ఉంటాయండి, కొంచెము అవన్నీ తీసేసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, చేతిలోకి పట్టుకుంటే కరెక్ట్గా బాల్ లాగా ముద్దలాగా అవుతుందండి. ఇప్పుడు ఇంకో ఈ నారలు ఇట్లాంటివన్నీ తీసేసి గింజలు కానీ ఏం లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండుని ఈ కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదండి, దాంతో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అందులోకి మొత్తం వేసేసి ఇది స్టవ్ మీద పెట్టేసేసి 1 టీ స్పూన్ అంత పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి మగ్గించుకోవాలండి. బాగా అంటే ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి టేస్ట్. ఎక్కడైనా అడుగంటితే కనుక టేస్ట్ మళ్ళీ పోతుందండి, స్మెల్ అంటుకుంటుంది కదా, మాడు స్మెల్. అందుకని అలా అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఇలా కుక్ చేసుకోవాలి. ఒక కొంచెం సేపు అయ్యాక వాటర్ రిలీజ్ అవుతుందండి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మళ్ళీ మొత్తం దగ్గరికి ఇలా కుక్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు నేను వెల్లుల్లిపాయలు, ఇలా ఈ ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే తాలింపు గింజలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇలా వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఈ ఉడకబెట్టుకున్న టమాటో ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసి 2 సార్లు మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా చేయొద్దండి, అసలు దాని స్ట్రక్చరే చేంజ్ అవుతుందండి. అందుకని కొంచెం ఇట్లా పల్స్లో పెట్టేసి ఒక 2 సార్లు అలా ఆపి మధ్యలో ఇట్లా తిప్పుకుంటే కొంచెం అక్కడక్కడ టమాటో ఉంది కదండి, అది కొంచెం మెదిగిపోతుందండి. ఇలా చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఒకసారి తిప్పానండి. ఇలా ఇంకా ఒకసారి తిప్పుతానండి. మరి అలానే ఉందండి కొంచెం, అందుకని ఇంకొకసారి అలానే పల్స్లో పెట్టేసేసి తిప్పేసేసి ఇది పక్కన పెట్టుకోవాలండి. ఆ గిన్నెలోనే పక్కన వేసుకున్నా సరే సరిపోతుందండి. ఇలా చూస్తున్నారు కదా, ఇట్లా మరీ మెత్తగా అయితే అవ్వలేదండి. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం చిన్న టమాటా ముక్కలు అలానే ఉన్నాయండి. ఇప్పుడు ఇది మొత్తం ఈ జార్లోంచి తీసేసి పక్కన పెట్టుకొని ఇంకా మిగతా క్వాంటిటీ కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా నేనైతే ఇదే గిన్నెలోకి పెట్టేసేస్తున్నాను. ఇంకొక గిన్నె తీసుకొని మళ్ళీ ఆ గిన్నెకి తడి ఏమైనా ఉండి పాడవుతుందేమో అన్నట్టు, అందుకని సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మిగతా క్వాంటిటీ కూడా ఇలా వేసేసుకుంటున్నాను. గిన్నెలు మాత్రం ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. గరిటెలు కానీ, గిన్నెలు కానీ, మిక్సీ జార్ కానీ అలా ఉంటే కనుక పచ్చడి పాడైపోతుందండి. ఇలా మూత పెట్టేసేసి ఇది కూడా అలానే పల్స్లో పెట్టేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ 2 ఒకే దగ్గరికి కలిపేసేసుకోవాలండి. ఇలా ఇది మొత్తం మిక్సీ జార్లో తీసేసి ఇక్కడ కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులోకే డైరెక్ట్ యాడ్ చేస్తానండి, టమాటాలకే డైరెక్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రైస్ కుక్కర్ మెజర్మెంట్ చేసే కప్ అండి. ఈ కప్పుతో నేను 1 కప్పు కారం తీసుకున్నాను. అంటే మీకు స్పూన్తో కూడా మెజర్మెంట్ చూపిస్తానండి. ఇక్కడ రోజు మనం వాడుకునే టీ స్పూన్స్ ఉంటాయి కదండి, దాంతో అయితే నాకు నిండుగా 12 టీ స్పూన్స్ పట్టాయండి కారము. కౌంట్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ 12 టీ స్పూన్స్ అండి. ఇలా ఇది మొత్తం వేసేసుకోవాలండి. దీనికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. ఇది పట్టించిన కారం అండి, అందుకని ఎర్రగా ఉంది.
కానీ కారం కూడా చాలా ఎక్కువగా ఉందండి, అందుకని 1 కప్పు వరకే వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి మీ ఇంట్లో కారం, లేకపోతే తక్కువగా ఉంటే కనుక కొంచెం ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. ఇలా దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఉప్పు 1కి 1 పోస్తే మరి బాగుండదండి, అందుకని ఎప్పుడైనా సరే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1/2 వంతు ఉందండి పైనది, నేను పైన ఫింగర్ పెట్టాను, అక్కడికి హాఫ్కి 1/2 కప్పుకి మిడిల్లోకి వేసుకుంటున్నానండి. జీలకర్ర మెంతి పౌడర్ అండి, ఇది ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుందండి, ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటుంటాను ఒక 15-20 డేస్కి అలా, అందుకని ఇది ఒక 3 టీ స్పూన్ల వరకు వేస్తున్నా అండి. అంటే జీలకర్ర మెంతులు 2 రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్. ఇది ఆవపిండి అండి, ఇది ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా వేసేస్తే కొంచెం ఘాటు అవుతుంది, మళ్ళీ పిల్లలు కూడా ఇష్టంగా తినరు కదా, అందుకని ఇలా ఇంత వేస్తే సరిపోతుందండి ఈ క్వాంటిటీకి, టమాటాలకి వాటికి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంట్లో లేకపోతే కనుక జీలకర్ర మెంతి పౌడర్ అవన్నీ ఒక 3 టీ స్పూన్స్ జీలకర్ర, ఒక 3 టీ స్పూన్స్ మెంతులు 2 ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టుకొని తగినంత క్వాంటిటీ వేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా అలానే గ్రైండ్ చేసేసి పెట్టేసుకొని, ఏం ఫ్రై చేయక్కర్లేదండి, పచ్చివే అలా గ్రైండ్ చేసేసుకొని ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో పైననే ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఈ 2 కొంచెం చిటపటమని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత శనగపప్పు వేస్తున్నాను అండి. ఇది వేయడం వల్ల టమాటా పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుందండి. ఇలా పప్పు కూడా వేగాక శనగపప్పు ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలన్నీ కొంచెం దంచేసేసి వేసుకుంటున్నానండి కచ్చాపచ్చాగా. మరి అలానే వేస్తే బాగుండదు, ఇలా కొంచెం దంచేసేసి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తాలింపు మొత్తం. ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగాక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇవి మీ ఇష్టం అండి, 8 to 10 వరకు ఇట్లా వేసుకోవచ్చండి. ఇలా వేసేసి ఇవి కూడా వేగాక చిటికెడంతా పసుపు వేస్తున్నాను అండి. ఫస్ట్ టమాటాలు కుక్ చేసేటప్పుడు పసుపు యాడ్ చేశాను. ఇలా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు ఈ తాలింపు కొంచెం చల్లారేదాకా ఉంచుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ అండి, ఫ్లేవర్ కోసం జస్ట్ తాలింపులో. ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి వేసుకున్నాం కదండి. ఇప్పుడు కంప్లీట్గా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు మొత్తం చల్లారనివ్వాలండి. వన్స్ ఇది తాలింపు మొత్తం చల్లారాక ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టిన పచ్చడిలోకి. ఇలా ఇక్కడ నేను స్టవ్ ఏం వెలిగించలేదండి, జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి స్టవ్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇలా వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్ ఈ తాలింపు మొత్తం పచ్చడికి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. అసలు పచ్చడి కలుపుతుంటేనే టేస్ట్ బాగా, స్మెల్ బాగా వస్తుందండి, మీకే తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తర్వాత ఈ మనకి గ్లాస్ జార్ బాటిల్లోకి కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎక్కడ తడి తగలకుండా తడి లేని స్పూన్ యూజ్ చేసి వాడుకుంటే పచ్చడి 2 నెలలకు పైగా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పచ్చడి రైస్లోకి కానీ చపాతీ అయినా దోశ అయినా దేంతో అయినా బాగుంటుందండి.